చాలా మంది ఏం చేస్తాడయ్యా, అచ్చంపేట అడవుల్లో నుంచి వచ్చిండు, ఆయన గతం అనుభవం లేదు, ఆయన ప్రభుత్వాన్ని నడపలేదు, వాళ్ళ తాత ముత్తాతలు దొరలు కాదు, వాళ్ళ గడీలు లేవు, ప్రజల మీద పెత్తనం చెలాయించేది ఆయనకు రాదు అని అవహేళన చేసింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి, నేను పుట్టింది గ్రామం, గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని సమస్యల్ని, ప్రతి పేదవాడి కష్టాన్ని చూసుకుంటూనే నేను పెరిగిన. వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు, భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏందో పేదవాడికి, పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన.